ఉదాహరణకు మనకు యూట్యూబ్లో సినిమాటిక్ స్టైల్లో వీడియో ఎలా తీయాలి, సినిమాటిక్ స్టైల్లో అని ఉంటుంది. ఫోటోగ్రఫీ ఎలా తీయాలో మనకు కూడా తెలుసు, చూసి నేర్చుకుంటాం కదా. ఓకే, ఇలానే సినిమాటిక్ స్టైల్లో మనం డిఫరెంట్ ఫైటలు చేయడము, డ్యాన్స్ చేయడము, డైలాగులు కొట్టడము, కథను ఊహించుకోవడము చేస్తాం. కానీ ఏంటంటే అది కేవలం పైన కనిపించేది మాత్రమే. రీజన్ ఉండాలి. రీజన్ అంటే కంటెంట్. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు, వాడు వీడిని ఇట్లనట, వీడు అట్లనట, వాడు కొట్టినాడు, వీడు చంపినట, వాడు పోలీస్కి అయినట, ఇట్లుంటుంది కదా, వాడు బాగా తీసుకున్నాడట, వీడు డబ్బులు ఖర్చు అయినట్టు, ఇవన్నీ చెప్పుకుంటాం కదా కొట్టుకొని. ఇది రీజన్, అలా కంటెంట్ ఉంటుంది. ఇలా కంటెంట్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే చూస్తారు జనం. కేవలం రీజన్ లేకుండా కొట్లాడుకుంటే ఎవడైనా కొట్లాడుకుంటాడా? కొట్లాడుకోడు కదా. ఫోటోగ్రఫీ కానీ, సినిమాటిక్ స్టైల్లో కానీ మూమెంట్స్ తీయడం, వీడియోలు తీయడం, మాటలు మాట్లాడడం, డ్యాన్సులు చేసుకోవడం అనేది కంటెంట్ లేదనమాట. కంటెంట్తో చేయండి. అది కంటెంట్ ఉంటే దానికి గుర్తింపు వస్తుంది, దాన్ని చూస్తారు. కంటెంట్ లేకుండా చేస్తే చూడరు, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ అయినా ఒక ఫోటో అయినా ఇప్పుడు మనం చూస్తాం, ఆకర్షణీయమైన ఫోటో చూసి వాళ్ళలాగానే స్టిల్స్ పెడతాం కదా, అలా వచ్చేటట్టు అలా పెట్టద్దు. ఎందుకంటే ఏ అనుభూతితో చూస్తామో, ఏ అనుభవంతో అదే అనుభవంతో పెడతామంట. అక్కడ కనిపించే అనుభవంతో పెడతాము. ఏ అనుభూతి చూస్తామో అదే అనుభూతి కలగాలని అనుకుని అట్లా పెట్టద్దు. మరి గుడ్డిగా పెట్టాలంటూ అనుభూతి చూసినా గుడ్డిగా సెట్ చేయాలి. అంటే ఎట్లా అంటే పిల్లర్ లేని ఇల్లు ఎట్లుంటుంది, ఇసుకతోటి కడుతుంటుందా? ఉండదు. అట్లనట్టు. అంటే ఒక అన్నం తింటావు, రుచి లేకుండా తింటే ఏం రాము, తిని వేస్ట్ కదా. కూర ముక్కలన్నీ కారం వేసి రుచి లేకుండా దాన్ని రుచి చూడకుండా తింటే ఎట్లుంటుంది, స్టిల్ అట్లా పెట్టాలన్నట్టు. అలాగే రుచి చూడకుండా వండవు గుడ్డిగా, ఇలా రావాలి అలా రావాలని ప్లాన్ లేకుండా వండావు అనుకో, వండింది అనుభూతి నీకు ఉండదు, వండడం తెలియదు అని అనుకుంటావు. కానీ అలా వండితే రుచిగా తయారవుతుంది. పెట్టడం కూడా అంతే, తినడం కూడా అంతే. రుచి లేకుండా తిన్నా కూడా అది రుచే, కానీ మనం చూస్తలేము. స్టిల్ కూడా అట్లా పెట్టాలంట. పెట్టడం అట్లా పెట్టాలి. అనుభూతి కూడా పొందొద్దు, అనుభవంతో పెట్టద్దు. కానీ చూపర్లకు వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. అట్లన్నట్టు అటు చూసే వాళ్ళకి తెలుస్తుంది అనుభవం, అనుభూతి. వాడి యొక్క అనుభవంతో చూస్తాడు, వానికి అనుభవం కలుగుతుంది ఇందులో వాడికి. అట్లా పెట్టాలంట. స్టిల్ కంటెంట్ కూడా అలాగే తయారు చేయాలి. ఇప్పుడు కంటెంట్ కూడా ఒక బొమ్మను చూసి ఏం చేస్తాం, వాళ్ళ మనం స్టిల్ పెట్టాలనుకుంటాం. అదే అనుభవంతో, అనుభూతితో పెడతాం. సినిమాని చూసైనా అదే అనుభూతితో డ్యాన్స్ చేయడము, పాటలు పాడడము చేస్తాం. కానీ క్రియేట్ చేసేటప్పుడు అనుభూతి లేకుండా క్రియేట్ చేస్తాడు అన్నట్టు. ఓకే, ఇప్పుడు యాదృచ్ఛికంగా గొడవలు పంచాలు జరుగుతాయి చూడు, ఆ విధంగా ఉంటుంది. దాన్ని ప్లేగా మనకు చూపెడతాడు. అక్కడ జరిగేది యాదృచ్ఛికంగా జరుగుతుంది, కానీ మనకు అట్లా చూపెడతాడు అన్నట్టు. ఓకే, ఇప్పుడు వంట కూడా రుచిగా తిన్నాం అనుకో, వాడు వండేది చూసి రుచిగా వండుతాను అనుకుంటాం కదా, దాన్ని బట్టి. కానీ వండేటోడు ఎట్లా ప్రయోగం చేస్తాడో అవి అదొకటి అయితే యాదృచ్ఛికంగా వంట తయారవుతుంది అన్నట్టు. దాన్ని తీసుకొచ్చి మన ముందు చేస్తే ఎట్లుంటుంది, ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా ఉంటుంది. తిని రుచిగా ఉండదు అనుకుంటాం, ఏం చేసినరా మనం చేయాలనుకుంటాం. కానీ వాడు యాదృచ్ఛికంగా అదొకటి అయితే ఆడ కూర తయారవుతుంది. అట్లా నిజ జీవితంలో సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి అన్నట్టు. జరిగితే మనం వాటిని చూసి హీరోయిజం లాగా, గ్లామర్ లాగా, రొమాంటిక్గా ఉండదని మనం చేస్తూ ఉంటాం అన్నట్టు. కావాలని సినిమాలను చూసి కానీ జీవితంలో కొందరిని ఆదర్శంగా తీసుకొని కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలంటూ. ఓకే, హీరోయిజం కోసం, గొప్ప కోసం మనం ఒకరిని చూసి ఆదర్శంగా చూసినావా, శృంగారము, రొమాంటిక్ ఇవన్నీ చేస్తాను చూడు, ఆ విధంగా అన్నట్టు. రియల్గా జరిగేది యాదృచ్ఛికంగా జరుగుతుంది అనమాట. దాన్ని తీసుకొని ఇట్లా కావాలని హీరోయిజం కోసం, గొప్ప కోసం, గ్లామర్ కోసం చేస్తారు అంతే. కంటెంట్ ఇలా చేయాలి. ఏరోబిక్ ఎక్సర్సైజులు చేసినప్పుడు నేను గుడ్డిగా చేస్తూ ఉంటాం కదా, అలాగే ముందు సెలెక్ట్ చేసుకున్న డ్యాన్సులు అలా చేస్తారు. నటన కానీ డ్యాన్స్ కానీ. కంటెంట్ కూడా ఇలా చేయాలి. కెమెరాకి స్టిల్స్ కూడా ఇలాగ ఇవ్వాలి. ఫోటోకు యూట్యూబ్లో వీడియో వైరల్ కావాలంటే, వ్యూస్ ఎక్కువ రావాలంటే ఇప్పుడు ఎక్కడ లేనిది ఇంతవరకు వినంది తీసుకొని రావాలి. ఇంట్రెస్ట్గా ఉండాలి, బోర్గా ఉండకూడదు, యూజ్లెస్గా ఉండకూడదు. మన సినిమాలు చూసి నటిస్తాం, అనుకరిస్తాం, డ్యాన్స్ చేస్తాం కదా, అది నటన అనేది అలా కంటెంట్ ఉండదు, యూజ్ఫుల్ ఉండదు, ఎప్పుడు ఎక్కడ వినంది ఉండదు, యూజ్లెస్. కాబట్టి ఆ డ్రామాలో సినిమాలు చూసి అనుకరించి ఆ స్టెప్స్, అనుభూతులు అనేవి మనకు నచ్చుతాయి, కానీ అవతలకు నచ్చాలి. కంటెంట్ ఉండదు కాబట్టి కంటెంట్ ఉండాలి. ఎప్పుడు ఎక్కడ వినంది ఉండాలి, కొత్తగా ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి. అలా అయితే చూస్తారు జనం. ఒక స్టిల్ ఎలా పెట్టాలంటే, ఉదాహరణకు మనం తెలుగు పాట పాడితే తెలిసి పాడతాం కదా, ఆ భావము, ఆలోచన, అనుభవం, అనుభూతి, అర్థము, తెలుగు అన్నీ తెలుసు కాబట్టి మనం తెలిసి పాడతాం, అలా వచ్చేలాగా పాడతాం కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అవే భావంతో ఎలా అయితే పాడాడో అదే అర్థం మనకు తెలుసు కాబట్టి అదే భావంతో మనముగా పోల్చుకొని మనముగా భావం, ఆలోచన, అర్థం, అనుభవంతో పాడుతూ ఉంటాం కదా. కానీ ఇలా పాడుద్ది. ఇప్పుడు ఒక చైనా భాష ఉండేది. చైనా భాష పదాలు తెలివే, అర్థం తెలియదు, భాష తెలియదు, భావం తెలియదు, అనుభవం తెలియదు, అనుభూతి తెలియదు, ఎవి తెలియదు. అప్పుడు గుడ్డిగా చేస్తాం కదా, మరి ఎట్లుంటుంది, వెర్రులాగా పిచ్చులాగా ఉంటుంది కదా. పిచ్చోడు కదా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లుంటుంది, అర్థం తెలియక. ఇప్పుడు చైనా భాషలో అర్థం తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. సరే అంటే ఏమన్నట్టు, పిచ్చి చేసేది అనుకుంటారు కదా, సైకో అనుకుంటారు. ఎట్లా ఆ రకంగా మన తెలుగు పాటను కూడా పాడాలి. అంటే మనం ఆ భావం, అర్థము, ఆలోచన కావాలని పాడు, పదాలు,
తెలుగు ఏది తెలియకుండా నువ్వు ఎట్లా పాడతావో అలా పాడాలి. అప్పుడు ఎట్లుంటుంది, వెర్రి ఉంటుంది కదా. అర్థం నీకు అనుభవం లేదు, ఎటు వాళ్ళకు అనుభవాన్ని తెలియజేస్తారు. పొంతలు ఊరికే పిచ్చోళ్ళగా ఎడ్డోళ్ళగా పాడుతూ అంటారు చూసినావా. అట్లనే స్టిల్ ఇవ్వాలన్నమాట. తెలిసి వద్దు స్టిల్ కూడా భావం, అర్థం, ఆలోచన, అనుభూతి, ఎంటర్టైన్మెంటు ఎన్నో ఉంటాయి. అవన్నీ పర్సనలైజేషన్ ఏది లేకుండా గుడ్డిగా పెట్టాలంట ఇట్లా. అది కూడా వెర్రిగా ఉంటుంది, ఎడ్డిగా ఉంటుంది, పిచ్చిగా ఉండొచ్చు చూసే వాళ్ళకు. నీది కూడా అట్లా అనిపించచ్చు, కానీ అలా పెడితేనే స్టిల్ వస్తుంది. కంటెంట్ కూడా ఇలాగే రాయాలి, నటన కూడా ఇలాగే చేయాలి. ఫోటోకి స్టిల్ ఎలా ఇవ్వాలి అంటే రియల్గా ఇవ్వకూడదు. రిహార్సల్ చేసేటప్పుడు రియల్గా చేయము, రిహార్సల్స్ చేస్తాం. అది ఎట్లుంటుందంటే ఇప్పుడు అన్నం వండినాం అనుకో, అన్నం వండినట్టు ప్రాక్టీస్ చేస్తే ఎట్లా చేస్తుంది. అందులో బియ్యం వేస్తలేవు, నీళ్ళు పోస్తలేవు, నూనె పోస్తలేవు, కారం వేస్తలేవు, కూర ఏది చేస్తారు వాటినే ఉసుకెత్తాను, రాళ్ళు ఎత్తాను, రప్పలు ఎత్తాను, వాటిని ఇట్లా తిప్పినట్టు నటిస్తాను. ఆ తర్వాత దింపుతాను వాటిని, అందులో ఏం లేదు. ఆ తర్వాత వడ్డించుకుంటాను, విస్తార్ వేసుకున్నట్టు చేస్తాను, తింటాను. అక్కడ విస్తార్ లేదు, ఏం లేదు, తిన్నట్టు చేస్తాను. దీనివల్ల ఎదుటోళ్ళను చెప్పడానికి కాదు, ఎందుకంటే ఎదుటోళ్ళు నమ్మరు కదా. ఇస్తారు లేదు, అన్నం లేదు, బియ్యం లేదు, నిప్పు లేదు, నీళ్ళు వట్టిన ఇట్లా అంటే పిచ్చోడు అనుకుంటారు. కాబట్టి ఎదుటోళ్ళ కోసం కాదు, నీకు నువ్వు వట్టిగా అంటాను ఇట్లా రిహార్సల్స్. అది ఇదన్నమాట. అంటే ఎదుటోళ్ళ కోసం కాదు, నీకు నువ్వు కూడా కాదు, ఊరికే రిహార్సల్ అంటే అట్లా ఉంటుంది అన్నట్టు. ఫోటో స్టిల్ అట్లా ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే అప్పుడు ఆడబడుతుంది అన్నట్టు. అట్లా రియల్ కాదు, అది నీకు నువ్వు చేసుకునేది ఎట్లా చేస్తే ఎట్లుంటావు అట్లా పెట్టాలన్నట్టు స్టిల్. ఓకే, ఇదన్నమాట. దీని ఎదుటోళ్ళ కోసమే, కానీ ఇట్లా చేయాలి. ఫేక్ కెమెరా ముందు ఒక కంటెంట్ మాట్లాడడం కూడా ఇలా చేయాలి, రాయడం కూడా ఇలా చేసుకోవచ్చు. కంటెంట్ ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే మానవాతీతంగా క్రియేట్ చేసి దాన్ని మానవాతీతంగా చెప్పాలి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా మానవాతీతమైంది, దాన్ని తెలుగులో చెప్తే మళ్ళీ తెలుగు లాంటిదే కదా, తెలుగుకి అతీతంగా చెప్పాలి. వాళ్ళ కల్చర్ను ప్రతిబింబించే విధంగానే చెప్పాలి తప్ప మన తెలుగుతనం అనేది ఎక్కడ ఉండొద్దు, తెలుగు అనేది అస్సలే ఉండద్దు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు అందమైన చెబుతుంది, అలా అత్త కోడలు, అత్త అల్లుడు, అక్రమ సంబంధాలు ఇలాంటివి పెట్టుకుంటారు కదా. స్కూల్ టీచర్ పిల్లడితో పెట్టుకున్నప్పుడు ఆ డాక్టర్ ఆడ సైకియాట్రిస్ట్, యాంకర్ తిడుతూ ఉంటుంది, దాన్ని ఎండగడుతూ ఉంటారు. కానీ అలా ఎండగట్టద్దు అనమాట. ఇప్పుడు ఆడియన్స్ ఏం చేస్తారు, దాన్ని వింటారు తప్ప ఆడియన్స్ ఎండగడతారా, దాన్ని ఆసక్తిగా వింటారు. ఇప్పుడు సమరం కథలు ఎట్లయితే వింటారో ఆ ఆడియన్స్ అలా అందమైన జీవితాన్ని ఆహ్వానంగా వింటారు. అయితే చెప్పేవాడు కూడా ఆడియన్స్ ఎలా అయితే ఇప్పుడు సమరం కథలు చేయని మనం ఎట్లయితే ఎడ్యుకేషన్ నేర్చుకుంటామో దాన్ని ప్రోత్సాహంగా చూస్తామో ఆ విధంగా చెప్పాలి. అందమైన జీవితాన్ని కూడా చూసినావా, అట్లా అన్నట్టు కంటెంట్ అలా చెప్పాలి. దాన్ని ప్రోత్సాహం కూడా ఆస్వాదిస్తూ ఉండాలి తప్ప ఎండగట్టినట్టు ఉండదు. డాక్టర్ లెక్క ప్రేక్షకులాగా దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. ఆసక్తిగా ప్రేక్షకుడు ఏదో ఉదాహరణకు అందమైన జీవితం ప్రోగ్రామ్ ఉంది, అలా అత్త అల్లుడు అక్రమ సంబంధాలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటే డాక్టర్ దాన్ని తిట్టడం, బుద్ధి ఉందా అని లేడీ డాక్టర్ మగ డాక్టర్ తిడుతూ ఉంటారు కదా, ఎండగడతారు. కానీ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు కామసూత్రం చదివి దాన్ని ప్రాసెస్ అని చెప్తారు చూసినావా, దాన్ని గొప్పగా చెప్తారు తప్ప ఎవరైనా తప్పంటారా, ఎవరు తప్పన్నారు కదా. అలాగే అక్కడ డాక్టరు, లాయరు, యాంకరు దాన్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ విమర్శించకుండా చెప్తే ఎలా ఉంటుంది. అలా చెప్పాలంట. మానవాతీతంగా చెప్పేదాన్ని మానవాతీతంగానే చెప్పాలి, మానవాతీతమైన విషయాన్ని క్రియేట్ చేయాలి, మానవాతీతంగా చెప్పాలంటే ఇలా. ఓకే, ఇప్పుడు ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. అందమైన జీవితం అంటే అత్త అల్లుడు సంబంధం పెట్టుకున్నా అంటే నేనే పెట్టుకోవాలనుకుంటాడు. ప్రేక్షకుడు తప్పు అని వినకూడని మాటలు లాయర్ లాగా డాక్టర్ లాగా తిట్టాడు కదా. కానీ ఇక్కడ డాక్టర్, లాయర్ కూడా దాన్ని ప్రోత్సహిస్తే, యాంకర్ కూడా దాన్ని ప్రోత్సహిస్తే ఎట్లా ఉంటుంది ప్రేక్షకులాగా. అలా చెప్పాలంట కంటెంట్. అలా మానవాతీతాన్ని క్రియేట్ చేయాలి, మానవాతీతంగా చెప్పాలి ఆ విధంగా. ఉదాహరణకు ఒక అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అనుకో, తిరుగుతుంటే ఇది మస్తు లంజనో, ఈ మస్తు లంజ అందువల్ల ఉంచుకుంటుందట, ఈ లాడ్జింగ్ పోతుందట అని చెప్తా అంటే ఆసక్తిగా. దాన్ని ఎండగడతామా కట్టమా, ఆసక్తి మనకు ఛాన్స్ దొరికితే బాగుండనే చెప్పుకుంటారు మగలు. ఈ దాని సన్లు ఎట్లున్నారా, దాని పిల్లలు ఎట్లున్నాయి, ఇంత ఉంటేరా, ఈ మస్తు ఉంచుకుంటుందట అని చెప్తాం కదా. అలాగే ఆడవాళ్ళు కూడా అంతే, అది ఉంచుకున్నదట అంటే పోరాడు వాడు మస్తున్నాట, పోరాడు వాడు దాన్ని ఇంత పొడుగున్నట, దొడ్డుగా ఉంటుంది, ఆ చిన్న పోరాడినట, ఈ మస్తు చెప్తాడు 15 ఏంటంటే దాని 35 ఏళ్ళు ఉన్నాయి అని చెప్తారంటే ఎండగట్టరు. షీగా పూర్వం నొచ్చుకుంటుంది అన్నారు. వీళ్ళకి కూడా ఛాన్స్ దొరికితే బాగుండు అన్నట్టుగా గుసగుస పెట్టుకుంటారు. మొగలు మాత్రం తప్పు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆడవాళ్ళు కూడా మొగలు అయితే అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవాళ్ళ అబ్బాయి మనం కూడా పెట్టుకునే ఉండాలి, లజ్జ మస్తున్నారు అని అనుకుంటాను చూడ. ఆడవాళ్ళు అట్నే చెప్పుకుంటారు అన్నట్టు. అట్లా అన్నట్టు అక్రమ సంబంధం గురించి చెప్పి దాని గురించి ఆసక్తి చెప్పుకుంటారు కదా. అట్లా ఇప్పుడు కామసూత్రం అనేది దాన్ని ప్రోత్సహిస్తారు తప్ప తప్పన్నారు కదా, అదొక శాస్త్రము, దాని ప్రాముఖ్యత ఉంది అన్నట్టుగా చెప్తారు కదా. అలా అన్నట్టు ఒక అతీతమైన కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని ప్రోత్సహించేలాగా ఆ విధంగా చెప్పాలి. అది కూడా కంటెంట్, 2 కంటెంట్లు అనమాట. ఇలా చెప్పాలన్నమాట. 2 మానవాతీతమైన, 2 క్రియేటివిటీ ఉండాలి, 2 నచ్చేలాగానే క్రియేట్ చేయాలి. 2 అద్భుతమైన స్క్రిప్ట్లు ఉంటేనే జనం చేస్తారు. కంటెంట్ ఎప్పుడు ఎక్కడ లేదో సృష్టించాలి, మరియు ఎక్కడ లేని విధంగా చెప్పాలి, ఇప్పుడు ఎక్కడ వినని విధంగానే చెప్పాలి. దాని గురించి చెప్పడం కూడా
మానవాతీతంగా క్రియేట్ చేయాలి, మానవాతీతంగా చెప్పాలి. అంటే ఇప్పుడు పిల్ల ఉన్నది, దాన్ని అందరూ చూడాలనుకుంటారు, మన పిల్లాన్ని, దాని పిల్లలు గిర్రలు సన్లు మంచిగా అందరూ చూడాలనుకుంటారు, కానీ మనం చూపెట్టాం. కానీ ఒకటి ఏం చేస్తాడంటే పిల్లాన్ని ఇంట్రెస్ట్ వాడే దింగాలనుకుంటాడు, పిల్లాన్ని నగ్నంగా చూసి అనుభవించాలనుకుంటాడు. కానీ గొప్పకు 10 మంది ముందు అనుభవిస్తాడు, నాకే పిల్ల ఉన్నది, నేనే పెద్ద అమ్మకుండా అనుభవిస్తా అంటే ఏం చేస్తాడు, వెట్ట ఆస్వాదిస్తాడు అనేది చూస్తారు, వాళ్ళ పిల్లాన్ని చూస్తారు కదా, నగ్నంగా పిల్లని చూస్తారు, వెట్ట దింగుతాడు దాన్ని అనేది చూస్తారు. ఆహా, రెండు బెనిఫిట్స్ అవతలకి వస్తాయి, వీడియో గొప్పగా అనుకుంటాడు కదా. అట్లా కంటెంట్ అనేది జనం ఏదైతే వింటారో, ఇప్పుడు అందమైన జీవితం లాంటి ఉంటే ఆ బూతు అశ్లీలం అది చెప్పాలి. కానీ ఆ డాక్టర్లో ఎండగట్టద్దంట, ఒక ప్రేక్షకులుగా ఎలా ఆస్వాదిస్తామో, ఎలా ఎంజాయ్ చేస్తామో, మొగలు ఎట్లా అనుకుంటారో అలా ఒక డాక్టరు, లాయరు, యాంకరు దాని గురించి అనుకుంటూ ఉండాలంట. ఆ విధంగా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఆ ఆడియన్స్కి రెండు తెలుస్తాయి కదా, ఇలా చెప్పాలంటే రెండు కొత్త విషయాలు చెప్పాలి, రెండు కొత్తగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి.